ఓకే, మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు మనం మాట్లాడబోయేది ఒక చాలా ముఖ్యమైన సద్గుణం గురించి. చరిత్రలో ప్రతి సమాజం, ప్రతి మతం ఎంతో విలువనిచ్చిన విషయమిది. అదే నిజాయితీ. దీన్ని కేవలం ఒక మంచి అలవాటుగా చూడొద్దు. ఇది మన జీవితానికే ఒక పునాదిలాంటిది. ముందుగా ఒక పెద్ద ప్రశ్నతో మొదలుపెడదాం. అసలు ఒక సమాజం న్యాయంగా, బలంగా ఉండాలంటే దానికి ప్రధాన స్తంభం ఏంటి? దేనిమీద మన సంబంధాలు, మన వ్యవస్థలు నిలబడతాయి? ఆలోచించాల్సిన విషయమే కదా? ఈ ప్రశ్న మనల్ని అసలు విషయానికి దగ్గర చేస్తుంది. ఆ ప్రశ్నకు సమాధానం నిజాయితీ. అంటే కేవలం అబద్ధాలు చెప్పకుండా ఉండటం మాత్రమే కాదు, అంతకుమించి. నిజానికి మానవ సద్గుణాల్లోకెల్లా ఇది చాలా గొప్పది. ఒక సరైన సమాజాన్ని కట్టాలన్నా, మన ఫ్యామిలీ, సొసైటీ, ప్రొఫెషనల్ రిలేషన్స్ బలంగా ఉండాలన్నా అన్నింటికీ ఆధారమే ఈ నిజాయితీ. సరే, నిజాయితీ అంటే ఏంటో తెలిసింది. కాని అసలు దీనికి ఎందుకంత ప్రాముఖ్యత? మన జీవితంలో ఇది ఎందుకు ఇంత కీలక పాత్ర పోషిస్తుంది? కొన్ని ముఖ్యమైన కారణాలు ఇప్పుడు చూద్దాం. అన్నింటికన్నా ఫస్ట్ పాయింట్ నమ్మకం. చూడండి, ఒక వ్యక్తి నిజాయితీగా ఉంటే వాళ్లకి ఫ్యామిలీలో, ఫ్రెండ్స్లో, పనిచేసే చోట ఎక్కడైనా గౌరవం ఉంటుంది. అందరూ వాళ్లను నమ్ముతారు. అసలు నమ్మకం లేనిదే ఏ రిలేషన్షిప్ అయినా నిలబడుతుందా చెప్పండి? నిలబడదు. అందుకే నిజాయితీ అనేది నమ్మకానికి ఫౌండేషన్ లాంటిది. ఇంకో ముఖ్యమైన విషయమేంటంటే, నిజాయితీ మనస్సుకి ప్రశాంతతనిస్తుంది. సింపుల్గా చెప్పాలంటే, నిజాయితీగా ఉండేవాళ్లకి అయ్యో నా అబద్ధం ఎక్కడ బయటపడుతుందో అనే టెన్షన్ ఉండదు. ఆ భయం లేకపోవడమే కదా అసలైన మనశ్శాంతి. చాలామంది అనుకుంటారు, మోసం చేసి అడ్డదారుల్లో వెళితే తొందరగా సక్సెస్ అవ్వచ్చని. కానీ ఒకటి గుర్తుంచుకోవాలి, అలాంటి విజయం ఎక్కువ కాలం నిలవదు. అసలైన, శాశ్వతమైన సక్సెస్ ఎప్పుడొస్తుందంటే నిజాయితీగా కష్టపడి, పట్టుదలతో పనిచేసినప్పుడే వస్తుంది. ఓకే, ఇప్పటిదాకా నిజాయితీ ఎంత ముఖ్యమో చూశాం. మరి మన డైలీ లైఫ్లో ఇది ఎలా కనిపిస్తుంది? దీని రూపాలేంటి? వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా నిజాయితీని 3 రకాలుగా చూడొచ్చు. మొదటిది మాటల్లో నిజాయితీ, అంటే ఎప్పుడూ నిజం మాట్లాడటం. రెండవది మన చేతల్లో, అంటే పనుల్లో నిజాయితీ. ఏదైనా పని అప్పగిస్తే దాన్ని శ్రద్ధగా, కరెక్ట్గా చేయడం. ఇక మూడోది, ఇది చాలా ముఖ్యమైనది, మన ఉద్దేశంలో నిజాయితీ. అంటే మనసులో ఎలాంటి చెడు ఆలోచన, కపటం లేకుండా ఉండటం. ఇప్పుడు ఈ నిజాయితీ గురించి ఇస్లాం ఏం చెబుతుందో ఓసారి చూద్దాం. ఇస్లాంలో నిజాయితీకి చాలా ఉన్నతమైన స్థానం ఇచ్చారు. వాళ్ల బోధనల్లో ఇది ఎంత ముఖ్యమో ఇప్పుడు తెలుసుకుందాం. ఖురాన్లోని ఈ వాక్యం చూడండి, మనుషులతో మంచి మాటలతో మాట్లాడండి. ఇది చాలా అద్భుతమైన విషయం. అంటే నిజాయితీ అంటే ముఖం మీదే కఠినంగా నిజం చెప్పేయడం కాదు. ఆ నిజాన్ని మంచిగా, దయతో చెప్పడం కూడా నిజాయితీలో ఒక భాగమే. మన కమ్యూనికేషన్లో ఇది చాలా ముఖ్యం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పిన ఈ మాటలు నిజాయితీ వల్ల కలిగే ఫలితాలను ఒక చైన్లాగా వివరిస్తాయి. ఆయన ఏమన్నారంటే, నిజాయితీ మంచితనానికి దారితీస్తుంది, ఆ మంచితనం స్వర్గానికి దారితీస్తుంది అని. దీన్నిబట్టి నిజాయితీకి ఆధ్యాత్మికంగా ఎంత ప్రాముఖ్యత ఉందో అర్థం చేసుకోవచ్చు. సరే, మరి ఈ నిజాయితీ వల్ల మనమీద, మన సమాజం మీద ఎలాంటి ప్రభావం ఉంటుందో చూద్దామా? ఇది కేవలం మన వరకే పరిమితమైన మంచి అలవాటు కాదు. దీని ఎఫెక్ట్ చాలా పెద్దది. పర్సనల్గా చూస్తే నిజాయితీ మనకు గౌరవాన్ని, కాన్ఫిడెన్స్ని, మనశ్శాంతిని ఇస్తుంది. అదే సమాజం పరంగా చూస్తే ఇది ట్రాన్స్పరెన్సీని పెంచుతుంది, నమ్మకాన్ని నిర్మిస్తుంది, అవినీతిని తగ్గిస్తుంది, ఒకరితో ఒకరు సహకరించుకునేలా చేస్తుంది. చూశారా, ఒక్క వ్యక్తిలో ఉండే నిజాయితీ సమాజం మీద ఎంత పెద్ద ఇంపాక్ట్ చూపిస్తుందో. సో ఫైనల్గా మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, మన మాటల్లో, మన పనులో, అన్నింటికన్నా ముఖ్యంగా మన ఉద్దేశ్యాల్లో నిజాయితీగా ఉండటమే ప్రశాంతమైన, విజయవంతమైన జీవితానికి అసలైన కీలకం. ఇది మనల్ని గొప్పవాళ్లుగా చేయటమే కాదు, మనల్ని చూసి నలుగురు నేర్చుకునేలా చేస్తుంది. వెళ్లే ముందు ఒక చిన్న ప్రశ్న. మనం 3 రకాల నిజాయితీల గురించి మాట్లాడుకున్నాం కదా: మాట, చర్య, ఉద్దేశం. మరి ఈ మూడింటిలో దేనిలో పూర్తిగా నిజాయితీగా ఉండటం అన్నింటికన్నా పెద్ద ఛాలెంజ్ అనిపిస్తుంది? ఒక్కసారి దీని గురించి ఆలోచించండి.